ఒక సామెత ఉంటది. సింహం తన చరిత్ర చెప్పుకోనంత వరకు వేటగాడు రాసిందే చరిత్ర అయితది అని చెప్పి. సో, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా అదే చేస్తా ఉన్నారు. గత చరిత్రనంతా మలిపేసి, గత చరిత్రను తొలగించి, గత చరిత్ర మీద తప్పుడు ప్రచారం చేసి కొత్త చరిత్ర రాసే ప్రయత్నం చేస్తున్నారు. సో, వాస్తవానికి అందులో కొన్ని నిజాలుండొచ్చు, కొన్ని అబద్ధాలు గూడా ఉండొచ్చు. కానీ గత చరిత్ర అంతా తప్పు, గతంలో జరిగిందంతా తప్పు, ఇప్పుడు మేము చేసేది మాత్రమే కరెక్ట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అందులో భాగంగానే చదువుకునే పిల్లల దగ్గర నుంచి వాళ్ళు టార్గెట్ చేసిర్రు అనేది చాలా రోజులు ఒక ఆరోపణ వస్తా ఉంది. అందులో ఇంకొక మెట్టు ఇప్పుడు ఎక్కిర్రు వాళ్ళు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులను వాళ్ళు ఫోకస్ చేసిర్రు. పుస్తకాల్లో మార్పులు చేర్పులు చేయడం, చరిత్రలో మార్పులు చేర్పులు చేయడం, ఏవైతే కొందరు ముస్లిం రాజులకు సంబంధించినటువంటి చరిత్ర తొలగించడం, వాళ్ళు భారతదేశానికి సేవ చేసినప్పటికీ, ఈ ప్రాంతానికి సేవ చేసినప్పటికీ వాళ్ళ పేర్లు తొలగించి, వాళ్ళు చేసింది తప్పు అనే రకంగా వాళ్ళ మీద పాఠ్య పుస్తకాల్లో చేర్చడం, ఇట్లాంటి చాలా ప్రయత్నాలు జరిగినాయి. రకరకాల అంశాలు పుస్తకాల్లో పెట్టడం, ఉన్న అంశాలు తొలగించడం. సో, ఇవన్నీ చేయడం వల్ల విద్యార్థుల మైండ్ సెట్ మార్చి విద్యార్థులకంతా కొత్త చరిత్రను వీళ్ళు నేర్పియడం. అసలు చరిత్రను పక్కన పెట్టి కొత్త చరిత్ర, వీళ్ళు కావాల్సుకున్న చరిత్ర నేర్పించే ప్రయత్నం చేస్తున్నారని మేధావుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. సో, అందులో భాగంగానే ఇప్పుడు ఇంకొక అడుగు ముంగటికేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకవైపు ఆరోపణలు వస్తున్నా, వ్యతిరేకత వస్తున్నా కూడా ఇప్పుడు ఇంకొక అడుగు ముంగటికేసి ఎన్సీఈఆర్టీ బుక్స్‌లో 9వ తరగతి పుస్తకంలో ఎమర్జెన్సీ గురించి చేర్చారు. 1975 జూన్ 25 నాడు అప్పటి ప్రధానమంత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అందరి హక్కులు కూడా కాలరాసిర్రు. ప్రజల హక్కులను కాలరాసిర్రు. జర్నలిస్టులను వార్తలు రాయనీయలేదు. హక్కుల ఉద్యమకారులను తీసుకుపోయి జైల్లో వేసిర్రు. ఇట్లా చాలా మందిని అణచివేసిర్రు. అదొక చీకటి ఘట్టంగా ఇప్పటికి కూడా చెప్పుకుంటాం. అప్పుడు దానికి వ్యతిరేకంగా చాలా మంది పోరాడిర్రు, చాలా మంది జైల్లోకి వెళ్ళిర్రు. ఆ తర్వాత 1977లో అంటే 2 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తేసిర్రు. ఆ తర్వాత ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్‌లో ఇందిరాగాంధీ ఓడిపోయారు. సో, ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఎన్సీఈఆర్టీ బుక్‌లో 9వ తరగతి పుస్తకంలో చేర్చిర్రు. ఇదే రాసుకొచ్చిర్రు అందులో. ప్రజాస్వామ్యం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సవాళ్లు అనే అంశం కింద దీన్ని చేర్చి అందులో ఇట్లా ఎమర్జెన్సీ పెట్టిర్రు అప్పుడు ఇందిరాగాంధీ. దీనివల్ల ఇట్లా అందరి హక్కులు కాలరాసిర్రు. జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కొట్లాడిర్రు. పెద్ద ఉద్యమం తీసుకొచ్చిర్రు. తీసుకొస్తే వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి అణచివేసిర్రు. ఈ అంశాలన్నీ కూడా ఆ బుక్‌లో పేర్కొన్నారు. ఏదైతే ఒక పారా ఇచ్చిర్రు అందులో, ఆ పారాలో ఈ అంశాలన్నీ కూడా చేర్చి అందులో చెప్పిర్రు. ఇట్లా అందరి హక్కులు కాలరాసి ఇట్లా చేస్తే ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్‌లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓడిపోయింది అని చెప్పి అందులో చెప్పిర్రు. అంటే ఇదంతా కూడా చరిత్రలో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసిర్రు. బ్రీఫ్‌గా అంశాన్ని వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రు. ये तो सही बात ना, एनसीईआरटी ने सही किया है। इमरजेंसी जैसे काले कारनामों को देश को भविष्य के पीढ़ी जाने, पढ़े, समझे, ऐसे दोबारा स्थिति ना आए, इसलिए एनसीईआरटी ने उसको विषय में लाए। एनसीईआरटी ने अच्छा काम किया। సో, ఇది అంటే బీజేపీ టార్గెటెడ్‌గా ఈ ఎమర్జెన్సీ అనే అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఏడాది ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధించిన రోజు జూన్ 25 వస్తుందో, వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళు దీని మీద ఒక దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ నడిపిస్తారు. దానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం, ఆ రోజు బ్లాక్ డే అని చెప్పి, రకరకాల డే అని చెప్పి వాళ్ళు కార్యక్రమాలు చేస్తా ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలి కాబట్టి. సో, ఇప్పుడు ఏకంగా దాన్ని తీసుకొచ్చి పుస్తకాల్లో పెడతా ఉన్నారు. దీన్ని బీజేపీ స్వాగతిస్తా ఉన్నది. పెట్టాల్సిందే, చరిత్ర అందరికి తెలవాల్సిందే అని చెప్తున్నారు. సో, నిజమే, చరిత్ర అందరికి తెలవాలి. ఎమర్జెన్సీ అప్పుడు జరిగినటువంటి హక్కుల ఉల్లంఘన, అప్పుడు జరిగిన పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలవాలి. కాకపోతే అప్పుడు కేవలం 2 ఏళ్లే ఎమర్జెన్సీ ఉంది దేశంలో. కేవలం 2 ఏళ్లు. 1975 నుంచి 1977 వరకే ఎమర్జెన్సీ ఉంది. కానీ ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతుందనేది దేశంలోని ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట, ఎక్సెప్ట్ బీజేపీ వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడులు, ప్రభుత్వం ఈ తప్పు చేసింది అని చెబితే దాని మీద విమర్శిస్తే, దాని మీద మాట్లాడితే దాడులు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రీసెంట్‌గా నీట్ పేపర్ లీకేజ్ మీద చాలా మంది మాట్లాడారు. దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్, దానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి మాట్లాడితే ఆ వీడియో సోషల్ మీడియాలో పెడితే దాని కింద చాలా బండ బూతులు, మొత్తం చాలా దారుణాతి దారుణంగా తిట్టిర్రు అమ్మాయిని. ఆ ఇష్యూ మీద మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా చాలా దారుణాతి దారుణంగా తిడతా ఉన్నారు. ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ మీద దాడి కూడా జరిగింది. మీరు ఇట్లా మాట్లాడితే మీరు దేశం వదిలిపోండి, మీరు దేశద్రోహులు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక జస్ట్ ఇది రీసెంట్ ఎగ్జాంపుల్. ప్రభుత్వ తప్పిదాల మీద, వైఫల్యాల మీద మాట్లాడితే మీరు దేశ పౌరులు కాదు, మీరు మత వ్యతిరేకులు, మీరు దేశ వ్యతిరేకులు, మీరు తుకుడే గ్యాంగ్ అని రకరకాల ముద్రలేసి దేశం వదిలి వెళ్ళిపోండి అని చెప్పి ఎదురు దాడి చేస్తా ఉన్నారు. సో, మరి ఎక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది? ఎక్కడ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు పరిరక్షించబడుతున్నాయి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని మనకు రాజ్యాంగం కొంత హక్కులు కల్పించింది.
ఎక్కడ అవి అమలవుతా ఉన్నాయి? ప్రశ్నించిన విపక్ష పార్టీల మీద దాడులు, ఐటీఈడీ తోటి సోదాలు, కేసులు, అరెస్టులు ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా జరుగుతా ఉన్నాయి. ఎదుటి పార్టీలను చీల్చి ఎమ్మెల్యేలను, ఎంపీలను లాక్కోవడం, ప్రభుత్వాలను కూల్చడం. ఈ 12 ఏళ్ల కాలంలో బీజేపీ చాలా రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చింది. చాలా పార్టీలను చీల్చి ముక్కలు ముక్కలు చేసింది. ఒక్క చీలిక కాదు, చాలా చీలికలైన పార్టీలున్నాయి. ఒక్క పార్టీ 4, 5 ముక్కలు చేసింది బీజేపీ. ఇప్పుడు రాజ్యసభలో వాళ్ళ బలం పెంచుకోవడానికి రాజ్యసభలో ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదింపజేసుకొని జమిలీ ఎన్నికలకు పోయి ఇక మాకు ఏకఛత్రాధిపత్యం ఉండాలనే ఆలోచనతోటి పోతున్నదో దానికోసం ఇప్పుడు దాదాపు చాలా రాష్ట్రాల్లో పార్టీలను చీల్చింది. రాజ్యసభ సభ్యులందరినీ కూడా లాక్కుంటా ఉన్నారు. రాజ్యసభలో బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళందరినీ కూడా లాగి తమ ఖాతాలో వేసుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఇట్లా వాళ్ళన్నిటిని కూడా పార్టీలను చీల్చి లాగేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య ఉల్లంఘనలే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పనులే. సో ఇప్పుడు వీళ్ళు ఎమర్జెన్సీలో 2 ఏళ్ల పాటు ఇట్లా జరిగింది అని చెప్పి వీళ్ళు పుస్తకాల్లో చేర్చారు. రేపటి రోజున వీళ్ళు ఒకవేళ ప్రభుత్వం మారిపోతే అప్పుడు 12 ఏళ్ళు 15 ఏళ్ల ఎమర్జెన్సీ గురించి భవిష్యత్ తరాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్ తరాలు పుస్తకాల్లో చదువుకోవాల్సిన రోజు వస్తుంది. ఎందుకంటే ఒకవేళ పార్టీ మారిపోయి ప్రభుత్వం మారిపోతే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ 15 ఏళ్ల ఎమర్జెన్సీ కాలాన్ని ప్రపంచానికి చూపిస్తారు కదా. ఆర్థిక విధ్వంసం, నోట్ల రద్దు, కరోనా విపత్తులో ఎట్లా ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు చెప్పాల్సి వస్తుంది. కేవలం ఇక్కడ 2 ఏళ్ల ఎమర్జెన్సీ మీరు భవిష్యత్ తరాలకు చెప్తున్నారు. కానీ ఇక్కడ 15 ఏళ్లలో జరిగిన అనేక వందలాది విధ్వంసాలు, వందలాది దుశ్చర్యలు, దుర్మార్గాలు అన్ని కూడా భవిష్యత్ తరాలు పుస్తకాల్లో చేర్చుకోవడానికి మీరు ఒక మార్గం వేస్తున్నారు. देखिए, इतिहास को अपने तरीके से आप देख सकते हैं, ये उनकी इच्छा है। और ये मैंने देखा है कि जब भी सरकार भाजपा की होती है किसी राज्य में या देश में, तो पहला काम वो क्या करते हैं, किताब, इतिहास, साहित्य को अपने तरीके से प्रस्तुत करने की कोशिश करते हैं। वो भाजपा की सरकार का अपना एक ध्येय हो सकता है, लेकिन मैं इतना मानता हूँ कि हमें आगे देखना पड़ेगा। और आज जो चुनौती लोकतंत्र को है, आज़ाद भारत के इतिहास में आज तक नहीं मिली। जिस प्रकार दुरुपयोग कर आवाज को दबाया जा रहा है, चाहे वो सोशल मीडिया हो, चाहे मीडिया हो, चाहे जुडिशरी हो, ब्यूरोक्रेसी हो, निर्वाचन आयोग, कोई संस्था हो, जिस तरह का दुरुपयोग कर अपने हितों को साधने की कोशिश ये सरकार कर रही है, आज से पहले कभी नहीं हुआ। ఇప్పుడు మీరు గత చరిత్రను మార్చేస్తున్నాము, తప్పును నెహ్రూ మీద నెట్టేస్తున్నాము, ఇందిరాగాంధీ మీద నెట్టేస్తున్నాము అనుకుంటున్నారేమో. కానీ రేపటి రోజున ఇవన్నీ మళ్ళీ మీకు రివర్స్ అవుతాయి. ఇవన్నీ మీరు చేసిన తప్పులన్నీ వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాయి మీరు చేసిన తప్పులు. సో ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తులో మీ మీద పడతాయి. భవిష్యత్ తరాలన్నీ కూడా అవి నేర్చుకుంటాయి. మీరు ఇప్పుడు పుస్తకాలు మార్చొచ్చు కాక, కానీ రేపు వచ్చిన వాడు మళ్ళీ ఆ పుస్తకం మారుస్తాడు కదా. ఇప్పుడు మీరు వాళ్ళ గురించి చెప్పిన దానికంటే రేపు మీ గురించి చెప్పుకునేది, మీ గురించి చదువుకునేది ఎక్కువ ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి పిల్లల మైండ్ సెట్ ఖరాబ్ చేయకుండా, పిల్లల మైండ్లు ఖరాబ్ చేయకుండా వాళ్ళకు ఏం నేర్చుకోవాలో, ఏం చదువుకోవాలో అట్లాంటివి చేర్చండి. ఈ ఎన్సీఆర్టీలు ఇంకొకటి అక్కడ ఉన్న అధికారులు మీకు చెంచాగిరి చేసే అధికారులు ఉండడం, మీ భజన చేయడానికి ఇట్లాంటి సబ్జెక్టులన్నీ పెట్టడం, దీనివల్ల పిల్లల మైండ్లు పొల్యూట్ చేయడం, అంతకు మించి ఇందులో వేరే ఉపయోగం లేదు. విషయం తెలవాలి పిల్లాడికి, కానీ ఒక ఎజెండా లాగా రుద్దడం, ఒక దాన్ని మైండ్ మార్చడం కోసం అదేదో ఒక చెడు అభిప్రాయం కల్పించేలాగా చేయడం అనేది ఖచ్చితంగా ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నది. దీని ఫలితాలు, పరిణామాలు రేపటి రోజున మీరు కూడా ఎదుర్కొంటారు.